అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పర్సనాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? ఒక ప్రణాళిక నేను వేసుకునేటప్పుడు, ఒక పనిని నేను ఆచరించేటప్పుడు కేవలము ఆ పని పూర్తవుతుందా లేదా అని మాత్రమే ఆలోచించేటువంటి వాడు తెలివైన వాడు కాదు. ఆ పనిని ఆచరించటం వలన కలిగేటువంటి ఇతరములైనటువంటి క్లేశములేమిటి, లాభములేమిటి, దాని అనుసంధానమై ఉన్నటువంటి ఆ పర్యవసానాలేమిటిని కూడా ఆలోచించగలిగేవాడు సర్వసమర్థుడు. వాడు నిజమైనటువంటి నాయకుడు. ఆ పర్యవసానాన్ని ఆలోచించకుండా కేవలము తాత్కాలిక విజయం కోసం కుయుక్తులతోటి విజయాన్ని సాధించిన దుర్యోధనుడు అధోపాతాళానికి, అధోగతికి వెళితే సంయమనాన్ని పాటించి ధర్మాన్ని ఆచరిస్తూ కష్టకాలంలో కూడా నిలబడినటువంటి ధర్మరాజు శాశ్వత సాయుధ్యాన్ని పొందగలిగాడు. ఆ కాస్త క్షణాన్ని మనం కనుక నియంత్రించుకోగలిగితే విజయాలు, అద్భుతమైన విజయాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. అదే చెప్తున్నాడు. అనుబంధానపేక్షేత సానుబంధేషు కర్మసు సంప్రధార్య చ కుర్వీత న వేగేన సమాచరేత్. అనుబంధం చ సంప్రేక్ష్య విపాకం చైవ కర్మణాం ఉత్థానమాత్మనశ్చైవ ధీరః కుర్వీత వానవా. ఒక అనుబంధ ప్రయోజనాన్ని, సానుబంధములైనటువంటి ఇతనమైనటువంటి పర్యవసానాన్ని కూడా ఆచరించి ఆ ప్రధాన ప్రయోజనాన్ని మాత్రమే కాక అన్నింటినీ సమాలోచన చేయగలిగినటువంటి వాడు సమర్థుడు. ధీరుడు ఆ అనుబంధమైనటువంటి, సానుబంధమైనటువంటి విషయ పర్యవేక్షణ తర్వాత తాను అనుకున్నటువంటి పనిని ఆపేసినా ఆపేయవచ్చు, అందులో దోషము లేదు. అధిక లాభాలు, అధికమైనటువంటి శ్రమ, లేకపోతే జననష్టము, ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకునేటువంటి వాడే నిజమైనటువంటి రాజు, ధీరుడు అయ్యా అన్నాడు. అందుకే కదా ధర్మరాజు సంధికి పంపించాడు. నువ్వు పిరికివాడివా, యుద్ధం చేయలేవా, నువ్వు సంధిని కోరుకుంటున్నావా అని ఎగతాళి చేశాడు దుర్యోధనుడు. కానీ ధర్మరాజు ఏం ఆలోచించాడు? సానుబంధములైనటువంటి పర్యవసానాలను ఆలోచించాడు. ఎంతమంది చనిపోతారు, ఎంత ప్రాణ నష్టము, జన నష్టము, జంతు నష్టము, తర్వాత పురోగతి నష్టము. మళ్ళీ అదంతా పురోగతి చెందాలంటే ఎప్పటికయ్యాను? కోల్పోయేటువంటి బంధువర్గము, స్నేహవర్గము, అప్పటిదాకా ఉన్న స్నేహము వైరముగా మారే ప్రమాదము, ఇవన్నీ ఆలోచించాడు దూరదృష్టితోటి. అందుకనే అజాతశత్రుడయ్యాడు అతను. అంత ఆలోచించిన మీదట పౌరుషాన్ని పక్కన పెట్టాడు, జనహితం కోసం ఆలోచించాడు, రాయబారానికి మనిషిని పంపించాడు. అది కూడా కాని పక్షంలో ఆఖరి అవకాశముగా ఎంతవరకు తగ్గాడు? ఒక్కొక్కరికి ఒక్క ఊరిచ్చిన చాలయ్యా అన్నాడు ఆయన. అర్ధరాజ్యం అక్కర్లేదులే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరివ్వి, కనీసం అదైనా మేము సరిపెట్టుకుని రాజులుగా మేము మా ఉనికిని నిలబెట్టుకుంటాం, తప్పే ఉంది. వాళ్ళు దానిని కూడా అంగీకరించలేదు. అప్పుడు యుద్ధం ఆరంభమైంది. అంటే ఒక విజ్ఞుడి యొక్క ఆలోచన సరళి చూడాలి. ప్రధాన ప్రయోజనం ఒక్కటే, నేను నెగ్గాలి అనుకునేటువంటి వాడు కాదు ధీరుడు. దాని వలన ఎన్ని పర్యవసానాలు ఉన్నాయి ఆలోచించాడు. నా చేతిలో రాజ్యం ఉంది, నా చేతిలో అధికారం ఉంది కదా అని కూడని విధంగా అధికార దుర్వినియోగం చేసేటువంటి వాడు ధీరుడు కాడు. ఆ మిడిసిపాటు వలన తాత్కాలికమైనటువంటి సుఖమే తప్ప శాశ్వతమైనటువంటి సుఖాన్ని కలిగి ఉండడు వాడు. ఒక్క ప్రమోషన్ రాగానే మనుషుల్లో మార్పు వచ్చేస్తుంది. ఎదుటివారిని హీనంగా చూస్తారు, కూడని మాటలతోటి వారిని మానసికంగా ఇబ్బంది పెడతారు. కానీ రేపొద్దున్న అదే వ్యక్తి కింద వీళ్ళు మళ్ళీ పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయగలడు? అహంకారం అన్ని చోట్ల శోభనివ్వదు.